దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. మనం అందరం బాగుండాలి, బాగుంటాం కూడా కదా. మరి లోకమంతా బాగుండాలి, ఇరుగు పొరుగు అందరూ బాగుండాలి, మన రాష్ట్రం, మన దేశం అందరూ బాగుండాలి కదా. అందరి మేలు కొరకు మరి చేసే ప్రార్థన ఎంత ఆశీర్వాదం కదా. దేవుడు మనకు అదే నేర్పిస్తూ ఉన్నారు. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఎవరో ఆటోలో కొటేషన్ ఆటో వెనకాల రాస్తా ఉన్నారు కదా. మంచి ఆలోచన. అలాగా అందరూ బాగుండాలని కోరుకోవటం ఎంతో గొప్ప ఆశీర్వాదకరమై ఉన్నది. చూడండి, ఈరోజు కూడా ఒక అద్భుతమైన మాటని మనం ధ్యానించుదాం. 118వ కీర్తనలు 8-9 వచనాల్లో ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎంత అద్భుతమైన దేవుడు. మనుషులండి అందరు బాగుండాలని మనం కోరుకున్నా అందరు అలా కోరుకోరు. ఒకరు మరి ఆశీర్వదించబడుతుంటే వాళ్ళు కళ్ళెర చేసి చూస్తూ ఉంటారు, మరి గుసగుసలాడుతూ ఉంటుంటారు. ఒకరు ఆశీర్వాదకరంగా ఉంటే వారిని ఏ రీతిగా నన్న బురద జల్లాలని, మరి చెడుగా వారి మీద ప్రచారం చేయాలని ఎంతగానో వారు ప్రయాసపడుతుంటారు, పోరాడుతూ ఉంటారు. కొంతమందికి అయితే అదే పనిగా భావించుకుంటూ ఉంటారు. అంటే వారి మీద కక్ష సాధింపు చర్య కొరకు కాదు, కానీ దేవునిని నమ్ముకొనుట, దేవునిని ఆశ్రయించుట ఎంత గొప్ప దీవెన. దేవునిని అంగీకరించిన వారి యొక్క మనుగడ ఎంత గొప్ప ఆశీర్వాదకరమై ఉంటుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథమందు మధ్యలో రాయబడిన మాట అండి. మధ్యలో రాయబడిన మాట అంటే ఇక ఎవరిని నేను నమ్మను, ఏ మనుషుల్ని నేను నమ్మను, ఇక నేను మూర్ఖంగా ఆలోచించడం కూడా కాదండి. దేవుని మీద పెట్టే ఆ దృష్టి ఏం చేస్తుందంటే దేవుని ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, సమాధానమును ఈ లోకంలో జీవించుచుండగా తప్పకుండా దేవుడు అనుగ్రహించేవారుగా ఉన్నారు. అందరూ అంతటను ఆయనను కలిగి ఉండాలని, ఆయనలో ఉన్న మేలు నెమ్మది అనుభవించాలని ప్రియ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆయన కలిగి ఉన్నావా? సంతోషం. ఆయన ఎరిగి ఉన్నావా? సంతోషం. ఆయనతో ఉన్న ఆ సత సంబంధంలో ముందుకు వెళుతున్నావా? తప్పకుండా మేలు జరుగుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఈ మాటలు నీ వెనుకలో భద్రపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల శాశ్వత కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకు అందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.